హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ సరిగ్గా ఈ సమయానికి హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి ఇండియన్ అమెరికన్ అమ్మాయి శృతి కుమార్ చేసిన ఒక సంచలనాత్మకమైన ప్రసంగం గురించి మాట్లాడుకున్నాం. ఈ ఏడాదిలో అమెరికాలో చాలా మారిపోయింది. ఏడాది క్రితం ఉన్న పరిస్థితి నిజానికి ఇప్పుడు అమెరికాలో లేదు అన్నమాట. అయినప్పటికీ మళ్ళీ అటువంటి ప్రసంగాన్ని చేసి మరొక అమ్మాయి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే ఈసారి కూడా ఈ అమ్మాయి ఇండియన్ అమెరికన్ కావటం మాత్రమే కాదు, తెలుగు అమెరికన్. ఆ అమ్మాయి పేరు మేఘా వేమూరి. ఈసారి వేదిక MIT, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రపంచంలో టెక్నాలజీ చదువుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళాలని కోరుకునే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇది. ఆ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మేఘా వేమూరి అనే అమ్మాయి చేసిన ప్రసంగం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇంతకు ఆ ప్రసంగం ఏంటి, ఎందుకు సంచలనమైంది, అసలు ఈ ప్రసంగానికి ముందు ఆ యూనివర్సిటీలో ఏం జరిగింది, ఈ విషయాలు మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈసారి వేదిక గ్రాడ్యుయేషన్ సెరమనీ కాదు, గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఒక రోజు ముందు MITలో జరిగిన మరొక అఫీషియల్ ఈవెంట్. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మేఘా వేమూరి తన క్లాస్ ప్రెసిడెంట్ గా ఒక ప్రసంగం ఇవ్వడానికి అవకాశం వస్తే అందులో భాగంగా ఆమె తమ యూనివర్సిటీ ఇజ్రాయిలీ మిలిటరీతో కలిసి రీసెర్చ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే ఇజ్రాయెల్ మిలిటరీతో సంబంధాలు తెంపుకోవాలి అని డిమాండ్ చేసింది. దాదాపుగా 3 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఆమె ప్రారంభించడమే అమెరికన్ యూనివర్సిటీల మీద కమ్ముకుంటున్న చీకటి గురించి మాట్లాడింది. అదేంటో కూడా మనకు తెలిసిందే. ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా యూనివర్సిటీస్ కి ఫండింగ్ కట్ చేస్తామని బెదిరించడము, కొన్నిటికి నిజంగానే కట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆమె దాని నుంచి ప్రారంభిస్తూ పాలస్తీనా అనే దేశాన్ని ప్రపంచ పటం నుంచి తుడి చేయడం కోసం ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంటే దానికి అమెరికన్ గవర్నమెంట్ తో పాటుగా MIT కూడా సపోర్ట్ చేస్తుంది అని అన్నది. దానికి కారణం ఏంటంటే MIT ఇజ్రాయెల్ మిలిటరీతో కలిసి పరిశోధనలు చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో చేస్తున్న పనులకు టెక్నికల్ సపోర్ట్ MIT నుంచి పోతుంది, లేదా వాళ్ళకి అవసరమైన టూల్స్ తయారు చేయడంలో MIT సహాయపడుతుంది. కాబట్టి వెంటనే ఈ టైస్ కట్ చేసుకోవాలి. We are watching Israel try to wipe Palestine off the face of the earth, and it is a shame that MIT is a part of it. The Israeli occupation forces are the only foreign military that MIT has research ties with. This means that Israel's assault on the Palestinian people is not only aided and abetted by our country, but our school. As scientists, engineers, academics, and leaders, we have a commitment to support life, support aid efforts, and call for an arms embargo, and keep demanding now as alumni that MIT cuts the ties. ఇది ఒక అచానక్ జరిగిన సంఘటన కాదు. MITలో దీనికి సంబంధించి చాలా కాలంగా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలంతా కూడా యూనివర్సిటీలో చాలా మంది స్టూడెంట్స్ సిట్టింగ్ ధర్నా చేసి MIT ఇజ్రాయెల్ మిలిటరీతో సంబంధాలు తెంచుకోవాలి అని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి ఓటింగ్ జరిగితే MIT విద్యార్థులందరూ కూడా సంబంధాలు తెంచుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఓటు కూడా వేశారు. అయితే అట్లా సిట్టింగ్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద విపరీతమైన రిప్రెషన్ కూడా ఉండింది. అయినప్పటికీ వాళ్ళు వేరవకుండా కొనసాగించారు. You face threats, intimidation, and suppression coming from all directions, especially your own university officials. But you prevailed because the MIT community that I know would never tolerate a genocide. దానికి ఒక రకంగా కొనసాగింపే మేఘా వేమూరి ప్రసంగం కూడా. అయితే దీనికి యూనివర్సిటీ ప్రతికూలంగా స్పందించింది. యూనివర్సిటీ వేదికని, యూనివర్సిటీ ఈవెంట్ ని ఇటువంటి ఒక ప్రొటెస్ట్ కు వాడుకోవడం తప్పు అంటూ ఆ మన్నాడు జరగబోయే గ్రాడ్యుయేషన్ సెరమనీ నుంచి ఆమెను బ్యాన్ కూడా చేశారు. సో ఆమె తన గ్రాడ్యుయేషన్ వెళ్ళి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇది కేవలం MITలో మాత్రమే జరగలేదు, న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా జరిగింది. న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఇటువంటి ప్రసంగమే చేసినందుకు అతని మీద కూడా అటువంటి బ్యాన్ పెట్టారు. దాదాపుగా దేశమంతా కూడా యూనివర్సిటీలో ఇటువంటి ఒక పరిస్థితి ఉంది. నిజానికి ముందరి సంవత్సరంలో ఆ ప్రొటెస్ట్లు విపరీతంగా జరిగాయి. కేవలం అమెరికాలో మాత్రమే కాదు, అమెరికన్ యూనివర్సిటీల్లో, యూరోపియన్ యూనివర్సిటీలో, కొన్ని ఏషియన్ యూనివర్సిటీల్లో కూడా ఇటువంటి ప్రొటెస్ట్లు జరిగాయి. చాలా యూనివర్సిటీల్లో ఎన్కాంప్మెంట్ పేరుతో స్టూడెంట్స్ యూనివర్సిటీల్లోనే రోజుల తరబడి, వారాల తరబడి క్యాంపింగ్ చేసి ఇజ్రాయెల్ చేస్తున్న దమనకాండను నిరసిస్తూ అమెరికన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ ని విరమించుకోవాలని డిమాండ్ కూడా చేశారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఇట్లా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని, ముఖ్యంగా ఇజ్రాయెల్ స్టాండ్ ను ఖండించిన వాళ్ళందరి మీద కూడా విపరీతమైన రిప్రెషన్ పెరిగింది. కేవలం అటువంటి ప్రొటెస్టుల్లో పాల్గొన్నందుకు చాలా మంది స్టూడెంట్స్ కు వీసాలు కూడా రద్దు చేసి పంపించారు. బట్ ఈ అమ్మాయి విషయంలో వీసా రద్దు చేయడం కుదరదు, ఎందుకంటే ఆమె సిటిజన్ కాబట్టి. ఇంత రిప్రెషన్ ఉన్నప్పటికీ కూడా అనేక చోట్ల ఈ పిల్ల
పిల్లలు తమ గొంతు విప్పటానికి భయపడట్లేదు అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి మేఘా వేమూరి మాట్లాడుతున్నంతసేపు కూడా ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఆమెకు అనుకూలంగా హోరెత్తుతూనే ఉంది. బట్ చాలా మంది ముఖ్యంగా మనవాళ్ళు ఏమంటారంటే అసలు చదువుకోవడానికి వెళ్ళి రాజకీయాలు ఎందుకు అని అట్లా అనుకోవటం వల్లనే వాళ్ళ రాజకీయాలు ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా కూడా ఉన్నాయి. అంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల నేరస్తులు రాజకీయ నాయకులుగా మారుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా లీడర్స్ అనేవాళ్ళు యూనివర్సిటీల నుంచి తయారైనప్పుడే ఈ మోడర్న్ సొసైటీకి అవసరమైన నాయకులు కూడా మన ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన తెలుగు వాళ్ళ సంగతి తెలుసు కదా, ఒక పెద్ద యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవటం, చాలా పెద్ద ప్యాకేజ్ జాబ్ కొట్టడం, ఆ తర్వాత ఆస్తులు కొనటం, పెద్ద పెద్ద కార్లు కొనటం, విలాసవంతంగా బతకటం, ఇదే జీవిత పరమార్థం అని మనలో చాలా మంది అనుకుంటారు. బట్ అది జీవిత పరమార్థం కాదు అనేది కొంతమంది పిల్లలైనా నిరూపించడానికి ప్రయత్నం చేయడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. నిజానికి మేఘా వేమూరి ఈ పని చేసినందుకు ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీ నుంచి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంది. దానివల్ల ఆమె తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా 3 ఏళ్ల పాటు ట్రంప్ కూడా అధికారంలో ఉంటాడు కాబట్టి ఆమె మీద విపరీతమైన ఒత్తిడి లేదా తర్వాత ఆమెకు అనేక అవకాశాలు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ తెలిసి కూడా ఆ అమ్మాయి ఈ పని చేసింది అంటే ఖచ్చితంగా ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చాలాసార్లు రిప్రెషన్ రాగానే చాలా మంది వెనక్కిపోతారు. రిప్రెషన్ వస్తుందన్న అనుమానం ఉంటే కూడా నోరు విప్పడానికి భయపడతారు. కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా నువ్వు నమ్మిన నిజాన్ని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప పని చేసిన మేఘా వేమూరిని తప్పకుండా అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేఘా వేమూరి లాగా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా కొన్ని వాస్తవాలైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మాకు సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.